చిత్తూరు జిల్లా పొలంనేరు సమీపంలోని ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపులో శుక్రవారం నుంచి టైగర్ ఎస్టిమేషన్పై శిక్షణ ప్రారంభమైంది. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి జరగనున్నది. ఇందులో చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల పరిధిలోని అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. పులులు, ఇతర జంతువుల లెక్కింపుపై వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. అనంతపురం రేంజ్ సిసిఎఫ్ యశోద బీట్ ఆఫీసర్లకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. కాబట్టి మనం ఫస్టే అనుకోవద్దు ఏరియాలో ఇది లేదు అని, మనం వెళ్ళి చూద్దాము. కనిపిస్తే మీకు ఫస్ట్ టైం మీకు పెద్ద రివార్డ్ వస్తుంది. ఓకే, సో లార్జ్ క్యాట్ అయితే మెడ దగ్గర. వుల్ఫ్ జనరల్లీ ఎలాంటి ఏరియాలో ఉంటుంది? వుల్ఫ్ థిక్ ఫారెస్ట్ లో ఉంటుంది కదా. సో ఓపెన్ ఏరియాస్ అలాంటి ఏరియా మన ఏరియాలో ఉందా? ఇప్పుడు అనంతపూర్ ఉంది. అనంతపూర్ లెఫ్ట్ మోస్ట్ యశోద, నేను కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనంతపురం సర్కిల్. మనకి ఆల్ ఇండియా లెవెల్లో 2026లో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ అనేది జరుగుతాయి. అంటే ఇది మన కంట్రీలో 6వసారి జరగబోయే సైకిల్. ఇది ఎవ్రీ 4 yearsలో ఒకసారి జరుగుతాయి. అంటే టైగర్ ఎస్టిమేషన్లో ఏంటంటే టైగర్ ఒకటే కాకుండా టైగర్తో పాటు మిగతా కో ప్రెడేటర్స్ అంటాం, టైగర్ లాగే ఉండే లెపర్డ్, స్లాత్ బేర్ అలాంటి అన్ని యానిమల్స్ని మనం అసెస్ చేస్తాము. దానితో పాటు టైగర్ అలాగే కో ప్రెడేటర్స్ కి కావాల్సిన ప్రే స్పీషీస్ అంటాం. సో హెర్బివోరస్ స్పీషీస్ అన్నిటిని కూడా అసెస్ చేయడం జరుగుతుంది. ఈ ఒక ఎక్సర్సైజ్ లో మన అనంతపురం సర్కిల్లో ఉండే అనంతపురం, సత్యసాయి అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉండే బీట్ ఆఫీసర్ లెవెల్ నుంచి అందరూ ఒక 200+ స్టాఫ్లు అందరూ, అడవి శాఖ సిబ్బందులు అందరూ కూడా ఇక్కడ రావడం అయినది. వాళ్ళకి అందరికీ ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఒక 6 days లేకపోతే 8 daysలో ఉండే ఒక ప్రోటోకాల్ December 1st నుంచి మొదలవుతాయి. దానిలో వాళ్ళ ప్రతి ఒక్క బీట్లో ట్రాన్సెక్ట్ లైన్ అనేది తయారు చేయడం జరిగింది. అలాగే ట్రైల్స్ అంటాము, 5 kilometer స్ట్రెచ్లో ఉండే ట్రైల్స్లో వాళ్ళు ఒక రోజు ఒక ట్రైల్లో నడుస్తాము, ఇంకొక రోజు నెక్స్ట్ ట్రైల్లో నడుస్తాము. ట్రాన్సెక్ట్ అనేది కూడా 3 రోజులు ఒకే ట్రాన్సెక్ట్లో నడుస్తారు. అక్కడ సైన్స్, అనిమల్స్ కి సంబంధించిన సైన్స్, వాటి డంగ్, పెల్లెట్స్ ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం అవుతాయి. అలాగే ట్రాన్సెక్ట్ లో నడుస్తూ డైరెక్ట్ సైటింగ్ అనిమల్ ని కనిపించిన డేటా అనేది ఎంస్ట్రైప్ యాప్ లో రికార్డ్ చేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎంటీసీకి సబ్మిట్ చేయడం అవుతాయి మన స్టేట్ నుంచి. వారు ఈ ఇన్ఫర్మేషన్ ని అసెస్ చేస్తూ మన ఫారెస్ట్ క్వాలిటీ గురించి, ఇక్కడ ఉండే టైగర్ గురించి, లేకపోతే కో ప్రెడేటర్స్ అనిమల్స్, రేస్ కుక్కలు అయి ఉండొచ్చు, లేకపోతే జకాల్ అయి ఉండొచ్చు, ఇలాంటి ఏమేమి అనిమల్స్ మన అడవిలో ఉన్నాయి, మన అడవి ఆరోగ్యం ఎలా ఉంది నుండి అసెస్మెంట్ చేస్తూ మనకు ఇవ్వడం అవుతాయి. ఇది ఒక 6 month పీరియడ్లో 2026 June, July టైంలో మనకు దొరుకుతాయి.